ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. సూపర్ ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై మంగళగిరి క్యాంపు కార్యాలయంలో చర్చలు జరిపారు. సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని, రైతుల్లో కూడా అవగాహన కల్పించాలని నిమ్మలకు పవన్ సూచించారు. సాగునీటి ఎద్దడిపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట తదితర నియోజకవర్గాల రైతుల కోసం అడిగిన వెంటనే ఏలేరు ప్రాజెక్టు నుంచి 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు మంత్రి నిమ్మలకు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం పరిసర ప్రాంతాల్లో నెలకొన్న నీటి కొరత పరిస్థితులను పరిశీలించేందుకు ఏలేరు ఆయకట్టు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నట్లు నిమ్మల పవన్ కు వివరించారు. సూపర్ ఎల్నినో ప్రభావం, దానివల్ల ఏర్పడుతున్న నీటి కొరత పరిస్థితులపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పవన్ సూచించారు. రైతులు నష్టపోకుండా పంటలకు బీమా చేయించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాలువల్లో పూడిక తీయడం, గట్లు లీకేజీలు కాయకుండా మరమ్మతులు చేయడం వంటి చర్యల ద్వారా నీటి వృధాను అరికట్టవచ్చని స్పష్టం చేశారు. ఇటీవలే పవన్ భుజానికి శస్త్రచికిత్స చేయించుకోగా ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై నిమ్మల పవన్ను ఆరా తీశారు. త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో మరింత చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.